వచ్చేసి నేను తొట్టిలో అయితే అల్లం పెంచానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మొదటిసారి నాటినప్పుడు కొంచెం పెరిగినప్పుడు వీడియోనండి. ఇవి చాలా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. చాలా వీడియోస్ ఉండడంతో అనుకోకుండా ఆ వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను చూసుకోకుండా. ఇది వచ్చేసి ఒక వీడియో ఉంటే ఆ వీడియోని ఒక్కటి ఇక్కడ యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పసుపంతా కూడా పెరిగి పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా నెక్స్ట్ 1 వీక్లో కూడా ఆ పసుపును హార్వెస్ట్ చేస్తానండి, చూపిస్తాను అనేసి. మామూలుగా అయితే 2 ట్రబ్బులలో ఉందండి. ఇది వచ్చేసి చిన్న ట్రబ్, ఇందులో కొన్ని మొక్కలే ఉన్నాయి. ఇంకొక ట్రబ్బులో ఎక్కువ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఆ ట్రబ్లో ఉన్న పసుపునైతే మనము హార్వెస్ట్ చేసామండి. అది కూడా మా అత్త చేత చేపించాను. ఎందుకంటే మా అత్త ఉంటే నేను మ్యాక్సిమం చాలా తక్కువ పని చేస్తాను. ఈ మధ్య చేస్తున్నాను, అది కూడా మా అత్త ఉంటే కూడా కొంచెం వంట చేయడం ఇలా నేను చేస్తున్నాను. లేదంటే మా అత్త ఉంటే అన్నీ ఆవిడే చేస్తుంది వంట. నాకు ఇల్లు శుభ్రంగా ఉండాలి కాబట్టి అదొక్క పని నేను చేసుకుంటూ ఉంటాను. ఎంతమందికి ఇలా అత్త చేస్తుంటే కోడలు కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ కూర్చునే అదృష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అలా సాగుతుంది. తర్వాత ముఖం ముడుచుకోవడం కూడా సాగుతుంది. కాకపోతే మేము ఏ రోజు ఎలాంటి గొడవలు పడలేదండి. మా అమ్మ అయితే అనదా అనుకుంటాను, ఆమె కూడా నా కూతురు అయితే ఇట్లా చేయదా అనుకుంటుంది. సో అంతేనండి. మా అత్తకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, జ్వరం ఉండేది. అయినా సరే నేను పసుపు హార్వెస్ట్ చేయమా అంటే సరే చేద్దామనేసి నెక్స్ట్ డే ఆమె తీస్తున్నారు. ముందు వచ్చేసి పైన ఉన్న పసుపు చెట్లన్నిటినీ కట్ చేసిందండి. కట్ చేసిన తర్వాత ఇలా చేత్తో తీస్తుంది. మేమేంటంటే వాటర్ వేయలేదు, ట్రబ్బు మొత్తం బోర్లు ఇచ్చేసి మట్టి సపరేట్ చేసి తీద్దాము అన్నాను. అంటే అదంతా ఎందుకు, నేను చేత్తో తీసాను కదా, ఎట్లా తీస్తానో చూడు అనేసి ఇలా మన దాంతోటి టూల్ తోటి తీస్తూ ఒక్కొక్కటినైతే తీస్తుంది. కాకపోతే మా అత్త తీసిన పసుపు కంటే అందులో మిగిలిపోయిన పసుపు కొమ్ములే చాలా ఎక్కువగా ఉండిపోయాయి. తర్వాత నేను చూసిన తర్వాత మరి ఒక 1/2 కిలో దాకా పసుపు అయితే వెళ్ళిందండి. ఎందుకంటే మేము మట్టి అంతా ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసాము. దాన్ని ట్రబ్బు అంతా బోర్లు ఇచ్చేసి మట్టిని సపరేట్గా చీలుస్తూ చేసి ఉండింటే పసుపు అంతా కూడా బయటకు వచ్చేది. కాకపోతే మా అత్త ఇలా తీసింది కదా. తర్వాత పసుపు చెట్లు ఎక్కడెక్కడ నాటి ఉన్నాయి అనేది కూడా మా అత్త ఎతుక్కుంది. తర్వాత మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ముందు చెట్లని పీకడం అనమాట. ఫస్ట్ ఆ చెట్లను తీసేయడం వల్ల ఈ పసుపు కొమ్ములు కూడా ఇందులోనే ఇరుక్కుపోయాయండి. చాలా వరకు రూట్స్ ఎక్కువ ఉన్నాయండి. రూట్స్ చాలా బలంగా ఉన్నాయి. అసలు నేను పసుపు చాలా ఎక్కువగా వచ్చి ఉంటుందిలే, చెట్లు ఎంత బాగా పెరిగాయంటే చాలా బాగా పెరిగాయండి. చెట్లు అయితే పసుపు కూడా బాగా ఎక్కువ వచ్చి ఉంటుంది. సుమారుగా 1 కిలో పైనే వచ్చి ఉంటుంది అని అనుకున్నాం. వేర్లతో కలుపుకుంటే కిలో పైనే ఉందండి నిజంగానే. వేర్లన్నీ నేను ఒక బకెట్లో వేసి నానబెట్టేసి వేర్లన్నీ సిజర్తో కట్ చేసి పసుపు కొమ్ముల్ని మాత్రం సపరేట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా వచ్చాయో. ఈ దుంప చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నిటినీ మా అత్త అయితే తీసిందండి. తీసిన తర్వాత ఈ పసుపుని నేను నానబెట్టానని చెప్పాను కదా, ఒక 1 అవర్ పాటు బకెట్లో వాటర్ ఫిల్ చేసి నానబెట్టేసి బాగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసేసి అప్పుడు తర్వాత సిజర్ తీసుకొని వీటికున్న రూట్స్ అయితే మనం చేత్తో అయితే కట్ చేయలేమండి, చేత్తో తీసేయలేము. సో సిజర్ తీసుకొనే కట్ చేయాలన్నమాట. చూడండి ఆ మాత్రం పసుపు వెళ్ళింది. అది కూడా ఒక ట్రబ్లోది, ఇంకొక ట్రబ్లోది అలాగే ఉందండి. అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. దాన్ని శుభ్రం చేసిన తర్వాత అన్నీ శుభ్రం చేసిన తర్వాత ఈ కొంచెం పసుపు వెళ్ళిందండి. ఫస్ట్ ఏమో వెయిట్ వేస్తే కిలో పైనే ఉంది, తర్వాత 1/2 కిలో పైకి వచ్చిందనమాట. ఈ కొంచెం అయితే ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత తీసిన వీడియో అండి. ఫస్ట్ కడిగినప్పుడు తీసిన వీడియోస్ క్లిప్లన్నీ డిలీట్ అయ్యాయండి. చెప్పాను కదా చాలా అంటే చాలా వీడియోస్ ఉండడంతో వాటిని డిలీట్ చేస్తూ ఇది కూడా డిలీట్ అయిపోయిందనేసి, అందుకనేసి తీయలేకపోయానండి. ఇది మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత తీసాను. మనం మళ్ళీ దీన్ని పసుపుగా పెట్టుకోవచ్చు అండి. నేను మళ్ళీ తిరిగి ఈ పసుపుని యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది స్మెల్ చాలా బాగుందండి. ఇక్కడ మన పసుపు కొమ్మలు కాకుండా ఈ భాగం ఉంది కదండి, ఈ భాగం పెట్టుకుంటే పసుపు కొమ్ములు అనేది చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.